దొంగతనానికి వచ్చి ఇంటి ఓనర్కు లేఖ రాసి వెళ్లిన దొంగ. లెటర్ చదివి నోరెళ్లబెట్టిన యజమాని. తిరునల్వేలి జిల్లాలోని ఓల్డ్ పెట్టయి ప్రాంతంలోని ఒక ఇంట్లో జేమ్స్ పాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తన కూతుర్ని చూడ్డానికి తన కుటుంబంతో కలిసి ఇటీవలే తన మదురై వెళ్ళాడు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉండడాన్ని గమనించిన ఓ దొంగ ఇంట్లోకి చొరబడి నగలు, డబ్బుతో సహా ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంట్లో ఉన్న బీరువాలను, కప్బోర్డ్లలో అన్నింటినీ వెతికాడు. కానీ ఇంట్లో అతనికి నగలు, డబ్బు వంటి ఎలాంటి విలువైన వస్తువులు దొరకలేదు. ఇల్లు మొత్తం వెతికితే కనీసం 10 రూపాయలు కూడా కనపడలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆ దొంగ ఇంటి యజమానికి 4 పేజీల లేఖ రాసి వెళ్ళిపోయాడు. ఇక ఉదయం ఇంటికి వచ్చిన యజమాని ఇంట్లో ఉన్న ఆ లేఖను చూశాడు. దాన్ని ఓపెన్ చేయగా, నమస్తే సార్, నేను ఒక దొంగను. మీరు ఇంట్లో కనీసం 1 రూపాయి కూడా పెట్టలేదు. నాలాంటి దొంగలు మళ్ళీ వచ్చినప్పుడు మోసపోకుండా ఉండేందుకు కనీసం ఇంట్లో కొంత డబ్బునైనా ఉంచండి. 1 రూపాయి కూడా లేని ఇంట్లో సీసీ కెమెరాలు ఎందుకు? సారీ సార్, నన్ను క్షమించండి అని రాసుకొచ్చాడు. అది చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన స్థానికంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.